సజీవ స్వరము యేసుని స్వరము ఆ దైవ స్వరము చే గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. ప్రాకారములు కట్టి అతనిని ఆనుకొని ఎరికో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. గత వారం మనం విన్నాం, నెహెమ్యా దేవుని పని విషయంలో భారం కలిగిన వాడై పని చేయాలని ఆశపడ్డాడు. పని చేయడానికి దేవుడు రాజు చేత సహాయాన్ని అనుగ్రహించి కావలసినటువంటి ధనాన్ని, కావలసినటువంటి వస్తు సామాగ్రిని, కావలసినటువంటి శ్రామిక సహాయాన్ని అంతటినీ కూడా రాజు నువ్వు తీసుకొని వెళ్ళు అని ఆయనకి మాటిచ్చి తాకీదు రాసి ఆయన చేతికిచ్చాడు. మనస్సు ఎవనికి ఉంటుందో వాని పక్షాన దేవుడు మార్గాలను తెరుస్తాడు. మనసే లేని మనిషికి మార్గాలు కనిపించవు, మార్గాలు మూసుకొని పోతాయి. మార్గాలు తెరవబడాలి అనంటే మొదట మనకే ఉండాలి, మనస్సు ఉండాలి. లోక సామెత కూడా ఉంది, మనస్సున్న వాడికి మార్గం ఉందట. దట్స్ ట్రూ. నెహెమ్యా దేవుని పట్టణం ప్రాకారాలను, పడిపోయిన యెరూషలేమును, పడిపోయిన దేవుని నగరును కట్టాలి. నేను సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటే కాదు, నా దేవుని పట్టణం నాకంటే గొప్పగా ఉండాలి అని దేవుని పనిని చేయాలి అనుకున్నాడు. చేసే సహాయాన్ని దేవుడు సిద్ధపరిచాడు, చేసే మనుషుల్ని దేవుడు అనుగ్రహించాడు. ఆయన వెళ్ళి ఆ పనిని ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రాకారాన్ని కట్టేటప్పుడు ఎలా కట్టాడు? ఈరోజు మన టాపిక్ ఐక్యత. నెహెమ్యా మనసుంది, దేవుడు మార్గాన్ని తెరిచాడు, సహకరించే మనుషుల్ని దేవుడిచ్చాడు. అందరూ కలిసి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి పడిపోయిన యెరూషలేం దగ్గరికి, పాడైపోయిన యెరూషలేం దగ్గరికి, దేవుడు దేని విషయంలో చింతిస్తున్నాడో, ఎవరు అక్కడికి వచ్చి ఆ మందిరాన్ని కట్టాలని కోరుకుంటున్నాడో అక్కడికి వీళ్ళందరూ వెళ్ళారు. ఎప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. హగ్గయి గ్రంథంలో మనం ఆల్రెడీ చూసాం, నా మందిరము పడిపోయి ఉండగా మీరు సరంభి వేసినటువంటి ఇళ్లల్లో మీరు ఉంటూ, మీరు మందిరమునకు ఇంకా సమయం రాలేదు, మరలా కడదాం, తర్వాత చూసుకుందాం అని మీరు అంటున్నారు కనుక ఒకసారి మీ ప్రవర్తన మీరు ఆలోచించుకోండి. మీరు దుప్పటి కప్పుకుంటున్నారు కానీ మీకు చలి ఆగడం లేదు. మీరు సంపాదిస్తున్నారు కానీ చిల్లి సంచిలో వేసినట్లుగా మీ డబ్బు ఖర్చు అయిపోతుంది. మీరు త్రాగుతున్నారు, తృప్తి రావడం లేదు. మీరు ఆ పంటను ఇంటికి తెచ్చుకుంటున్నారు, దేవుడే దాన్ని చెదరగొడుతున్నాడు. ఈ విధంగా వారు ఎంతో కష్టపడుతున్నారు, ప్రతిఫలం వారికి ఉండట్లేదు. కారణం ఏమిటంటే దేవుని మందిరం విషయంలో వాళ్ళట నిర్లక్ష్యంగా ఉన్నారట. బాగా ఆలకించాలి. దేవుని మందిరం విషయంలో నిర్లక్ష్యంగా, దేవుని పని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న మనుషుల యొక్క ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఆగుతాయి. వారి పనులు సఫలం కావు. వారి యొక్క సక్సెస్ రేట్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకు అనంటే నీకు పనులను సఫలం చేసే దేవుని పనినే నువ్వు స్టాప్ చేస్తున్నావు గనుక ఆయన ఆ పనిని ఆయనే ఆపుతాడట. అయితే దేవుని మందిరాన్ని కట్టడాన్ని ప్రారంభించిన రోజు నుండి అదే హగ్గయి గ్రంథంలో చివరి అధ్యాయంలో మనం చూస్తాం, 24వ తేదీ 9వ నెల నుండి
మీ ఆశీర్వాదాన్ని చూసుకోండి. ఇది మొదలుకొని యెహోవా మిమ్మును ఏం చేయబోతున్నాడు? ఆశీర్వదించబోతున్నాడు అని లేఖనంలో మనం చూస్తున్నాం. అంటే దేవుని పనిని ప్రారంభించిన రోజు నుండి వారి పనిని, వారి ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. మీరు ఎంత మనం సమకూరుస్తాం న్యూ జెరూసలేంకి, దేవుడికి అది అవసరం లేదు. దేవునికి కావాల్సింది అది 5 రొట్టెల 2 చేపల, ఆయనకి డజన్ మ్యాటర్. 5,000 రొట్టెల డజన్ మ్యాటర్. 7 రొట్టెల 7 చేపల, ఆయనకి డజన్ మ్యాటర్. అయితే నువ్వు మనస్ఫూర్తిగా కష్టపడి దేన్ని దేవుని దగ్గరకు తెస్తావో అది చాలు. ఆయన దాన్ని ఏం చేస్తాడు చెప్పాలి? ఆయన దాన్ని ఆశీర్వదిస్తాడు. నీకెంత కావాలో అంతగా మార్చి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే నీ పని నా పని మనస్సు కలిగిన వాళ్ళమై మనం తేగలిగిన దాన్ని దేవుని దగ్గరకు మనం తేవాలి. హల్లెలూయా. రైట్. ఎవరైతే దేవుని పనిని ప్రారంభిస్తారో మీ పనులను దేవుడు ప్రారంభిస్తాడు. ఎవరు దేవుని పనిని చేస్తారో మీ పనులను దేవుడు చేస్తాడు. ఒకవేళ టెస్ట్ చేయాలంటే మీరు ప్రారంభించి చూడండి, మీ పనుల్ని దేవుడు ఎందుకు చేయడో, దేవుని పనిని మీరు చేస్తూ దేవుడు మీకెందుకు చేయడో ఒక్కసారి దేవుడిని మీరు అడగండి. ప్రభువే తన కార్యాన్ని మీ ద్వారా రుజువు చేసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మొదటి మాట, నెహెమ్యా దేవుని పని చేయడానికి వెళ్ళాడు. దేవుడు అతని పక్షంగా పని చేయడానికి ప్రజలను సమకూర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, హబక్కుకు గ్రంథంలో ఇశ్రాయేలీయులు కూడా మందిరం పనిని ఆపేశారు. ఇప్పుడే కాదనుకున్నారట, కానీ దానివలన వాళ్ళు నష్టపోయారు. కానీ ఎప్పుడైతే ఇష్టంతో చేయటం ప్రారంభించినప్పుడు దేవుడు వారి పంటను నూరంతలుగా ఆశీర్వదించాడు. దేవుడే ఆశీర్వదించి వారి నిధులను ఏం చేశాడు? నింపాడు. ప్రైజ్ ది లార్డ్. రైట్. కాబట్టి మొదటిది, నెహెమ్యా లాగా ఎవరైతే దేవుని పని చేయటానికి ముందుకు వస్తారో మీ పనులు చేయడానికి దేవుడు ముందుకు వస్తాడు. దేవుడు మీ పక్షాన తన కార్యాలను చేసి తనను నిరూపించుకొని నీ విషయంలో నా విషయంలో ఆయన నమ్మకత్వాన్ని ఖచ్చితంగా కనపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. నెంబర్ 2, మనం ఎలా పని చేయాలి, భక్తులు ఎలా పనిచేశారు, ఎలా పని చేయటం వల్ల దేవుని కార్యాలను వారు సమకూర్చారు. రైట్. నెహెమ్యా గోడలు కట్టాలి అనుకున్నప్పుడు దేవుడు సృష్టికర్త కదా, సర్వభూమిని సృజించిన వాడు. గోడల్ని ఆయన రమ్మని చెప్తే గోడలు నిర్మాణం అవ్వవా? చెప్పాలి, అవ్వవా? అవుతాయి. పర్వతాలు నిర్మించిన వాడు, హిమాలయాల్ని నిర్మించిన వాడు, రకరకాల అందాలను సృష్టిలో నిర్మించిన వాడు, ఆ కోట గోడల్ని రమ్మంటే రావా? కోట గోడల్ని పడదోసిన వాడు కోట గోడల్ని నిర్మించలేడా? చెప్పాలి. ఎస్, గలడు. కానీ ఎందుకు నెహెమ్యాని కట్టమన్నాడు? నెహెమ్యా పని చేయటానికి మనస్సు కలిగిన వాడై ఒక్కడే నిలవబడినా ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఇబ్బందులు, ఎంతమంది శత్రువులు, ఎంతమంది అపహేళనలు, ఎంతమంది అవిశ్వాసపు మాటలు నెహెమ్యా విన్నా నిరుత్సాహపడని వాడై దేవుడు తనకిచ్చిన పనిని దేవుణ్ణే ఆలోచన ఇవ్వమని చెప్పాడు. దేవుడు అతనికి ఒక ఆలోచన ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి ఆలోచన? ఈ పట్టణంలో ఎవరైతే నివాసం ఉంటున్నారో ఆ పట్టణస్థుల ఇళ్ళ ముందు, చెప్పండి ఎక్కడ? వారి ఇళ్ళ ముందు. సపోజ్ వారి ఇల్లు ఇక్కడ ఉంది, ఈ ఇంటికి ముందు వీళ్ళ హద్దు ఎంత ఉందో, వీళ్ళు 50 అడుగుల విస్తీర్ణంలో ఉంటున్నారు అనుకోండి. ఈ వెనక ఉన్నవారు, ఈ వెనక ఉన్న వారందరూ కూడా వాళ్ళ ముందు ఉన్నటువంటి భాగాన్ని వాళ్ళు ఏం చేయాలంట? కట్టాలి. వారి ప్రాకారాన్ని వాళ్ళు కట్టాలి. వాళ్ళని ఆనుకొని ఈ ప్రక్కన ఉన్నవాళ్ళు, వాళ్ళని ఆనుకొని ఈ ప్రక్కన ఉన్నవాళ్ళు, వాళ్ళని ఆనుకొని ఈ ప్రక్కన ఉన్నవాళ్ళు, వాళ్ళని ఆనుకొని ఈ ప్రక్కన ఉన్నవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా ఎవరెవరైతే ఆ పట్టణపు గోడ ఎదురుగా నివాసం చేస్తున్నారో వారందరూ వారి ఇంటి ముందు స్థలము మాత్రం,
అది 50 అడుగులు కావచ్చు, అది 1000 అడుగులు కావచ్చు, లేకపోతే 100 అడుగులు కావచ్చు. వారి ఇంటి ముందు స్థలం ఎంత ఉందో వారు అంత దేవుని పట్టణాన్ని, దేవుని ప్రాకారాన్ని వాళ్ళు ఏం చేశారట? కట్టారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ విధంగా కట్టినప్పుడు వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు, ఎవరి ఇంటి ముందు వాళ్ళు కట్టుతూ వచ్చినప్పుడు ఏం జరిగింది? ఒకానొక రోజుకి ప్రాకారం కంప్లీట్ అయిపోయింది. ఏమైందండి? ప్రాకారం కంప్లీట్ అయిపోయింది. చెప్పండి, ఈ రోజున మీరు, నేను దేవుని రాజ్యం కోసం ఇప్పుడు వరకు మీ కడుపు కోసం మీరు ప్రయాసపడ్డారు, మీ పిల్లల కోసం మీరు ప్రయాసపడ్డారు, మీ ఆస్తుల కోసం సమకూర్చుకోవటం కోసం, దాచుకోవటం కోసం, కొనుక్కోవటం కోసం, మీ విలాసాల కోసం, మీ యొక్క తిండి కోసం మీరు ఈ రోజు వరకు మీరు సంపాదించారు. బట్ ఫ్రమ్ నౌ, కానీ ఈ రోజు నుండి మీరేం చేయబోతున్నారు? మీరేం చేయబోతున్నారు? ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, నువ్వు పిల్లవాడివైనా, యవనస్తుడివైనా, పెద్దవాడివైనా, ఇది ఎవరివైనా, నీ వంతుగా నీవు, మన వంతుగా మనం, వారి ఇంటి ముందు వాళ్ళు కట్టారు గనుక నేను నా దేవుని ఇంట్లో కొన్ని స్క్వేర్ ఫీట్స్, 1 స్క్వేర్ ఫీట్, 2 స్క్వేర్ ఫీట్స్, 3 స్క్వేర్ ఫీట్స్, 10 స్క్వేర్ ఫీట్స్, 100 స్క్వేర్ ఫీట్స్, ప్రభువు నీకు ఎంత సామర్థ్యం కలిగిస్తే నీ ఇంటి ముందు భాగాన్ని, వాళ్ళ ఇంటి ముందు భాగాన్ని వాళ్ళు ఎట్లా కట్టారో దేవుని మందిరంలో కూడా ఇది ఇన్ని చదరపు అడుగులు నేను ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రాకారం కట్టడం సాధ్యమైతే ఈ స్థలాన్ని కొనడం మనకు సాధ్యం కాదా? చెప్పాలి. ఇది మన కడుపు కోసం చేసేది కాదు, మన విలాసం కోసం చేసేది కాదు. ఇది మన ఆత్మీయత కోసం, మన ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నామో, మనల్ని ప్రేమించి ప్రాణంతో సహా మన కోసం పెట్టిన ప్రభువు యొక్క ప్రేమకు ఆ కృతజ్ఞతగా ఈ పనిని మనం చేస్తున్నాం. నెహెమ్యా ఆయన గోడలు కట్టినందుకు నెహెమ్యాని బైబిల్లో రాసుకున్నాడు. నెహెమ్యా గోడలు కట్టినందుకు, ఎవరి ఇంటి ముందు వాళ్ళు కట్టినందుకు, ఇక్కడ 3వ అధ్యాయం అంతా కూడా ఏంటో తెలుసా? మొట్టమొదట ఎవరు కట్టారంట? ప్రధాన యాజకుడైన, ఎవరైనా ప్రధాన యాజకుడు, దట్ మీన్స్ హూ? ఎవరైనా ఆయన పాస్టర్, ఆయన సేవకుడు. మొట్టమొదటి ప్రాకారపు పునాది, మొట్టమొదటి పని చేయించాల ఆయన. ఆ పాస్టర్ గారు ఏం చేశాడు? చేశాడు. దేవునికి స్తోత్రం. నేను కూడా ఇంత ధైర్యంగా మీతో మాట్లాడడానికి, కపటం పెట్టుకోకుండా, మనసులో ఒకటి పైకొకటి మాట్లాడకుండా నేను దేవుని సన్నిధిలో ధైర్యంగా చెప్పగలుగుతా. ఎందుకో తెలుసా? నా మ్యాక్సిమం దేవుని కోసం నేను చేయగలిగాను. హల్లెలూయా. జూలై 31 అమెరికా వెళ్ళాలి. టికెట్ బుక్ చేయటానికి కూడా నా అకౌంట్లో డబ్బులు లేవు. ఉన్న బ్యాలెన్స్ కంటే తక్కువ ఉంది. టికెట్ బుక్, దేవుడు ఎంత కరుణామయుడో చూడండి. టికెట్స్ చూస్తే పెరిగిపోతున్నాయి, ₹1,00,000 దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఒక 5 సీట్లు ఒక ఫ్లైట్లో ఖాళీ ఉంది, అది కాస్త తక్కువగా ఉంది, దాన్ని బుక్ చేద్దామని అనుకున్నాం. అనిల్తో ఫోన్ చేసి, అనిల్ నా దగ్గర ఇంటర్నెట్ లేదు, ఇక్కడ పెట్టించలేదు, నువ్వు త్వరగా ఇందుట్లో బుక్ చేయంటే అనిల్ దాన్ని ఉంచాడు. 1 గంటలో చూస్తే 5 టికెట్స్ బుక్ అయిపోయినాయి. హల్లెలూయా. తర్వాత చూస్తే 75,000, 80,000, ₹1,00,000 ఇలా ఉన్నాయి టికెట్స్. సరే, ఒకదాన్ని అనుకున్నాం, దాన్ని ₹15,000 పెట్టి ముందు బ్లాక్ చేశాం. నిన్న జరిగిన అద్భుతం ఏంటంటే, కరెక్ట్గా 2 గంటలకి నేను ఇంట్లో కూర్చొని ఉన్నాను హిందూపూర్లో. నిన్న నా మనసుకు రిమైండ్, నువ్వు త్వరగా అనిల్కు ఫోన్ చేయి అని. టికెట్ గురించి నాకు గుర్తొస్తుంది. అనిల్ ఎక్కడికో తయారవుతున్నాడు అక్కడికి వెళ్ళటానికి. ఫోన్ చేసి చెప్పాను, నాన్న ఒకసారి ఆ టికెట్ చూడు అన్న. అందులో ఉంది ఇంకొక 2 గంటల్లో
మీ టికెట్ టైం ఎక్స్పైర్ అయిపోబోతుందని చెప్పింది. ఇటు 15,000 పోయేది, ప్లస్ ఇంకా అదనంగా ఇంకొక 20 లక్షల రూపాయలు అయితే ఇంకొక 25,000, మొత్తం ఎంత? 40,000 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కరెక్ట్గా గంట ముందు దాన్ని చూసాం, ఇమీడియట్గా మరలా టికెట్ను బుక్ చేయటం జరిగింది. దేవునికి స్తోత్రం. మనం నష్టపోకుండా దేవుడు మనకి, నా అకౌంట్ని ఖాళీ చేశా, నా దేవుడు నన్ను నష్టపోనీయకుండా కాపాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మీతో మొదటగా చెప్తున్నా, ఒక పాస్టర్ మాటగా చెప్తున్నాను, నెహెమ్యా ఒక్కడే పని చేయలేదు. నెహెమ్యాతో ప్రజలు కలుసుకున్నారు, పాస్టర్ గారు కలుసుకున్నాడు, విశ్వాసులు కలుసుకున్నారు. అందరూ ఎలా చేశారు? దేవుడు ఒక ఆలోచన ఇచ్చారు. వారి ఇంటి ముందు వారు చేయగలిగిన పనిని వాళ్ళు చేశారు. ఒకానొక రోజు ఏమైంది? వచ్చే ఐక్యతతో ప్రాకారాన్ని కట్టారు, ఆలోచనతో ప్రాకారాన్ని కట్టారు. ఐక్యత ఇంకేం చేస్తుందో చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం. జస్ట్ ఐ విల్ షో యూ 2 or 3 verses. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం. భూమి యందంతటా చెదరిపోకుండా ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని ఏమి సంపాదించుకుందాం? జలప్రళయం తర్వాత నోవహు కుమారుల్లో నుంచి పుట్టిన వాళ్ళెవరు? షేము, హాము, యాపేతు అనే వారి కుమారులలో నుంచి సంతానాలు బయటకు వచ్చి, మరలా జలప్రళయం వస్తే చచ్చిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? ఆకాశాన్ని అంటే ఒక పెద్ద గోపురాన్ని మనం ఏం చేయాలి? కట్టాలి అనుకున్నారట. కట్టారా? మొదలు పెట్టారు, ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోయారు, చాలా పైకి వెళ్ళారు. దాన్ని చూడటానికి ఎవరు దిగొచ్చారంట? దేవుడు దిగొచ్చాడంట. ఎవరు దిగొచ్చారు? దాన్ని చూడటానికి దేవుడు దిగొచ్చి, దేవుడు చూసి వా, జలప్రళయం ఎందుకు వచ్చింది అని ఆలోచించటం మానేసి, జలప్రళయం ఎందుకు రాదు అనే దాన్ని కూడా ఆలోచించటం మానేసి, వస్తే తప్పుకోవటం ఎట్లా అనే దానికోసం వీళ్ళు ఏం చేశారు? ఇంత గోపురం కట్టారు. ఒకవేళ వదిలితే కట్టేసేవాళ్లే, నో డౌట్. ఎందుకంటే ఆ జనరేషన్ వేరు. ఆ జనరేషన్ డెవిలిషియర్ జనరేషన్తో మిక్స్ అయినటువంటి జనరేషన్. కాబట్టి ఆ మేధస్సు, ఆ జ్ఞానం వాళ్ళకి ఎలా వచ్చింది అని అంటే అది పైనుంచి వచ్చిన ఆత్మల యొక్క సహాయం ద్వారా వారు, అది డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ విషయం ఏమిటంటే, దేవుడు ఏం చేశాడంట? వాళ్ళు ఐక్యతతో ఆ పని చేస్తూ ఉంటే దేవుడే వారి యొక్క భాషలను తారుమారు చేసినప్పుడు సిమెంట్ తెమ్మంటే ఇటుకలు తెస్తున్నాడు, ఇటుకలు తెమ్మంటే సిమెంట్ తెస్తున్నాడు. అరే అది సిమెంట్ కాదురా, అది ఇటుకరా అని చెప్పంటే ఆ ఇటుకని చెప్పడానికి భాష వస్తేగా. వీరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేక ప్రతి ఒక్కళ్ళు ఏమైపోయారంట? పనిని ఆపేసి కిందకి దిగిపోయారు. ప్రపంచంలో నలుమూలలకు ఏమైపోయారు? చెదిరిపోయారు. ఐక్యతతో వాళ్ళు ఒక గొప్ప గోపురాన్ని కట్టారు. ఇది మంచి పనా చెడ్డ పనా? ఐక్యతతో చెడ్డ పనులు కూడా చేయొచ్చు. ఐక్యతలో అంత శక్తి ఉంది. నెంబర్ 3, మూడవది, లూకా సువార్త 23వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడండి. లార్డ్, లూకా సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. చదవండి. 23. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసిరి, వీరిని సిలువ వేయుడని. వారి కేకలే ఏమిటి? వారి కేకలే ఎవరున్నారు వాళ్ళ ముందు? పిలాతు, పైలట్, గవర్నర్. మనిషిని తప్పించటానికి, మనిషిని శిక్షించటానికి అధికారం
కలిగి అధికార కుర్చీ మీద కూర్చొని ఉన్నా, యేసు ప్రభువుని శిక్ష నుంచి తప్పిద్దామని ఎంత ప్రయత్నిస్తూ ఉన్నా, ప్రజలు ఏం చేశారంట? ఒకే పట్టున అంటే అందరూ కలిసి కేకలు వేశారంటే ఏమని? ఈయన్ని సిలువ వేయండి, ఈయన్ని సిలువ వేయండి, బర్నబాను మా కోసం విడుదల చేయండి అని చెప్పి గట్టిగా కేకలు వేస్తే అధికారం కలిగిన గవర్నమెంట్ పిలాతు కూడా ఏమయ్యాడు? భయపడి, ఒకవేళ వీళ్ళు కోరుకున్నట్టు నేను చేయకపోతే నా ఉద్యోగం పోద్దేమో అనే భయంతో వారికి కోరుకున్నట్లుగానే యేసుని సిలువ వేయటానికి వాళ్ళ చేతులకి అప్పగించాడు. చూడండి, ఐక్యతలో ఉన్న శక్తి. ఐక్యత కలిగిన వీళ్ళు ప్రభుత్వాధికారిని ఏం చేశారు? ఉనికించారు. ప్రభుత్వాధికారి యొక్క మనస్సులోని ఆలోచన నెరవేరనీయకుండా చేసేశారు. ఎస్ ఆర్ నో? వారి కేకలే గెలిచాయి కానీ ప్రభుత్వం గెలవలేదు. ఐక్యతలో అంత శక్తి ఉంది. నెంబర్ 4, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 24వ వచనాన్ని ఒకసారి చదువుదాం. వారు విని ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొర్రపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. తర్వాత చూద్దాం. 32 చదువు, 9 చదువుదాం. ప్రభువా, ఈ సమయమున వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకును నీ చేయి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా విశ్వసించు వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. గట్టిగా దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చెడు మనుషులు చెడు కార్యాలు చేయటానికి ఐక్యత కలిగి బాబేలు గోపురాన్ని కట్టారు. చెడు మనుషులు నీతిమంతుని సిలువ వేయటానికి ఐక్యతతో కూడి ప్రభుత్వాన్ని వణికించి సిలువ వేయటానికి ఆయన అప్పగించారు. కానీ నీతిమంతులు ఏకాత్మ కలిగిన వారై, ఏక మనసు కలిగిన వారై, ఒకే మనసుతో ఒకే ఉద్దేశంతో ఏకముగా కూడి ప్రార్థన చేసినప్పుడు అధికారులైన వాళ్ళు, శాస్త్రులైన వాళ్ళు, పరిసయ్యులైన వాళ్ళు వీళ్ళని పట్టుకొని బెదిరించి చంపటానికి ప్రయత్నించి వారి బెదురు పెట్టారట. మరలా ఈ నామమున మీరేం చేయకూడదు, బోధించకూడదని బెదురు పెట్టారట. అలాంటి బెదురు పెడితే వీళ్ళు వచ్చి సంఘంతో చెప్పినప్పుడు సంఘస్థులందరూ అన్నారు, అయ్యా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. వారందరూ ఏకాత్మతో ఏక హృదయంతో వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందంట? వారు ప్రార్థన చేయుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారందరిని బలముగా నింపినప్పుడు వారు ధైర్యముతో దేవుని వాక్యాన్ని మాట్లాడారు. గుండెల్లో వాళ్ళకేమొచ్చింది? ధైర్యం కలిగింది. మనుషులు ఎదురైనా, ప్రభుత్వాలు ఎదురైనా, అపహాసకులు ఎదురైనా, శత్రువులు ఎదురైనా వారి గుండె భయపడలేదు. కానీ ధైర్యంతో దేవుని పనిని వాళ్ళు చేయుటకు పరిశుద్ధాత్మ వారికి ధైర్యాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, వారు కూడి ఉన్న ప్లేస్ ఏమైందంట? కంపించిందంట. అంత మాత్రమే కాదు, ఏకాత్మతో వారు ఏక హృదయం కలిగిన వారై వారు ప్రార్థన చేసినప్పుడు అప్పటికి మించిన అభిషేకం అపోస్తలుల మీదకి వచ్చిందంట. అప్పటి వరకు పేతురు ముట్టుకుంటే స్వస్థత, పేతురు మాట్లాడితే స్వస్థత. కానీ ఇప్పుడు పేతురు నడుస్తుంటే స్వస్థత, పేతురు నీడ పడుతుంటే స్వస్థత, పేతురు నడికట్టు ముట్టుకుంటే స్వస్థత, పేతురు బట్టలు ముట్టుకుంటే స్వస్థత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐక్యతతో. ఏ ఐక్యత ఇది? బైబిల్ గ్రంథం ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఓ మై ఫాదర్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం.
కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఎవరు కలిగించేది? ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహిస్తూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ ఐక్యతను కలిగించేది ఎవరు చెప్పండి ఒకసారి? ఈ ఐక్యత కలిగించేది ఎవరు? పరిశుద్ధాత్మ. తప్పుడు కార్యాలు చేయడానికి దురాత్మ ప్రేరేపిస్తాడు, పరిశుద్ధ కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడు. నాశనకరమైన కార్యాలు చేయడానికి సాతాను ఆత్మ ప్రేరేపిస్తాడు. నిర్మాణ సంబంధమైన తరతరాలకి దీవెనకరమైన కార్యాలు చేయటానికి పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడు. మనుషుల్ని చంపటానికి సాతాను ప్రేరేపిస్తాడు, మనుషుల్ని బ్రతికించటానికి దేవుని ఆత్మ ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. పాడు చేయటానికి అనేక మంది పూనుకుంటున్నారు. వీళ్ళని ప్రేరేపించేది ఎవరు? దురాత్మ. మనుషుల్ని ఈ విధంగా రెచ్చగొడుతుంటే పరిశుద్ధాత్మ చేత నువ్వు ప్రేరేపించబడకుండా, పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను నువ్వు కలిగి ఉండి ప్రజలను మారు మనసులోనికి, రక్షణలోనికి నడిపించేటువంటి పనులు చేసే పనిలో నీవు నీరు కారినట్లుగా నిరుత్సాహంగా ఉండడం దైవ చిత్తం కాదు. ఏం చేస్తాడు ఈ పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ ఐక్యతను కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనందరం ఏం కలిగి ఉన్నాం? నాశనం చేసే ఆత్మను కాదు, పాడు చేసే ఆత్మను కాదు, ప్రజలకు ప్రయోజనకరమైన దాన్ని, తరతరాలకి అవసరమైన దాన్ని చేసేటువంటి ఆత్మను మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ ఐక్యతను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా నువ్వు నేను చేయాల్సింది ఈ ఐక్యతను నువ్వు సపోర్ట్ చేయాలి, ఈ ఐక్యతను కాపాడాలి, ఈ ఐక్యతను బలపరచాలి. అప్పుడే పరిశుద్ధాత్మ నీలో నిలుస్తారు. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉండగా నిన్ను ఎదిరించగలిగింది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చప్పట్లు కొట్టి ఆయనకి స్తోత్రం చెల్లిద్దాం. చప్పట్లు కొట్టి తండ్రికి స్తోత్రం చెల్లిద్దాం. గాడ్ వి ప్రైజ్ యు ఫాదర్. పరిశుద్ధాత్మానికి స్తోత్రాలు నాయన. ఓ గాడ్. 132వ కీర్తన ఒకసారి చూద్దాం. We will close the word. 132వ కీర్తన. హల్లెలూయా. 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అంగీల అంచు మట్టుకు దిగజారిన పరిమళ తైలము సియోను కొండ మీద నుంచి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును, అందరూ చెప్పండి, అచ్చట నుండవలనని యెహోవా ఏం చేస్తున్నాడు? అందరూ రిపీట్ చేయాలి మాట. సెలవిచ్చుచున్నాడు. మరలా చెప్పండి, సెలవిచ్చుచున్నాడు. ఎక్కడ? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది ఎలా ఉంటుందంటే